ప్రాపర్టీ డివిజన్ జరగదు చెప్తున్నాడు కదా. అడిగేవాడు ఎవడండి? మన ఆస్తులన్నీ అక్కడ ఉంటేను. మనం అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఇప్పటికి ముఖ్యమంత్రి గారు రాలేదు, నువ్వు రాలేదు. అప్పటికి చెప్పాను ముందే, ముఖ్యమంత్రి గారి ఆస్తులు అక్కడే ఉన్నాయి, హెడ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హెడ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఎక్కడైనా విన్నావా మనం? అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి బాబు? అరే వెళ్ళదా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎందుకు గెలిచినట్టు? ఎందుకు అసలు రాజ్యాంగం మొత్తం దీని నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఏదో మధ్యలో అలిగి మానేయడం, వాకౌట్ చేయడం ఇలాంటివి విన్నాం. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటిట? ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల ఏమన్నా జరిగిందా? హోదా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అంతే. హోదా అంటే పిఏ ఇస్తారా, కారు ఇస్తారేమో, ఆఫీస్ ఇస్తారేమో. కేబినెట్ హోదా అంటే అక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు. మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు. అపోజిషన్ లీడర్ పిలిస్తే వస్తారా? ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ అది ఇక్కడ పెడితేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వస్తారు. వీళ్ళు మా స్టేట్కి రావడానికి వీళ్ళేదన్నా వస్తారు. ఇక్కడ పెడితే ఇక్కడ కాదయా మీరు అన్నంతకాలం. మనం ఇప్పుడు ఇసుక తెప్పలు మొత్తం ఇచ్చేస్తున్నాం, బ్రహ్మాండం 5 స్టార్ హోటల్ కట్టుకోండి, కావాలంటే మేము 40% వాటా కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించమని ఎవడని వస్తాడా? ఇసుక తెప్పల మీద ఏంటంటే బాబు అని అది పని చేయదు. వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసే ప్లేస్కి వస్తాడు, ఎక్కడ సక్సెస్ అవుతుందో అక్కడికి వస్తాడు. ఎందుకో మరి వీళ్ళు సరే అది నడుస్తుంది చాలా కాలం. నాకు అసలు ఒకటి అర్థమవుతుంది, అసలు ఈ వ్యాపారాన్ని ఇన్వైట్ చేయటాలు, వ్యాపారాలు చేయటం అసలు గవర్నమెంట్ ఉన్నది అందుకు కాదు. గవర్నమెంట్ ఉన్నది మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేని మీద ఖర్చు పెట్టాలి, ఏది వ్యవహారం. అన్నిటికన్నా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఏమిచ్చాడంటే దరిద్రుల్ని ధనికుల్ని వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడం. అలాగా మన గోల్ అది ఉండాలి. ఏమో నాకు అంత అందులో టెక్నికల్ నాలెడ్జ్ నాకు అంత తెలియదు. మామూలుగా ఏవో దేశాలు కొన్ని వద్దన్నాయి అవి ఇవి చదివాను ఎక్కడో. సరే అది చంద్రబాబు నాయుడు గారికి ఫేవరెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఆహ్వానించేటువంటి ప్రక్రియ. తుఫాన్లు వచ్చినప్పుడు ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. నిజంగా కూడా వెళ్తాడు ఆయన వెళ్ళడం కూడా వంది మాదిరిలో వ్యవహారం, కెమెరాలు వ్యవహారం. ఇప్పుడు ఆయన చూడు కేదార్ మామూలుగా -5 degrees చల్లు గజి 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 వణికిపోతుంటే మానవ మాత్రుడు ప్రవేశించడానికి భయపడి చచ్చే చోట ఒక్కడు వెళ్ళి మోడీ అలా నమస్కారం పెట్టి 1/2 గంట సేపు ఉన్నాడు అని మొత్తం అన్నింటిలో వీడియోలు వచ్చాయి. వీడియో ఎవడు తీశాడు, ఫోటోలు ఎవడు తీశాడు? ఎలా అంటే ఎందుకంటే మనం నమ్మాలనిపించినప్పుడు నమ్మేస్తాం. ఒక్కడు అలా నిలబడున్నాడు ఇంతసేపు. కేదార్నాథ్ చరిత్రలోనే అలా జరగలేదు. అంటే నీకు పబ్లిసిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పబ్లిసిటీయే గేమ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అసెంబ్లీకి వెళ్ళడం ఏంటండి బాబు? అసెంబ్లీకి వెంటనే వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారం. ముందు మీ 11 మంది నెక్స్ట్ సెషన్లో వెళ్ళి కూర్చోండి. వాళ్ళు తిడతారు, వినండి. అదే ఓట్లు చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చాయి నోట్లు? పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు? తిట్టలేండి, ఏమైంది? అదే హోదా లేదు, ఇలా దాని వాల్యూ లేదు. అయితే ముందు మనకు తెలుసా ప్రతిపక్ష హోదా అని ఒకటి ఉండేదని? ఎవడు పట్టించుకుంటాడు ప్రతిపక్ష హోదా? హోదా ఇస్తే కానీ నాకు టైం ఇవ్వరండి. టైం ఇవ్వకపోతే జనం చూస్తారు, ఓహో జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళేటప్పటికి టైం ఇవ్వట్లేదురా, ఇతను నోరు ఎత్తాడంటే వాళ్ళు భయపడి వస్తున్నారు అనుకుంటారు జనం. అసలు నువ్వు లోపలికి వెళ్ళడానికే వెళ్ళాలంటే నేను ఆ లెవెల్ పొలిటీషియన్ కాదు, మాదంతా ఓల్డ్ స్కూల్. ఎందుకు వెళ్ళలేదు అన్నదానికి నేనేం చెప్పాను? ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన కొత్త కాదు, ఈయన చాలా కాలం సీఎంగా చేశాడు. ఈయన మన అందరికీ బాగా తెలుసు. అదే పద్ధతిలో పోతాం తప్ప ఏమీ తేడా ఏం లేదు, అదే పద్ధతిలో పోతుంది. ఈయనకున్న ఇప్పుడు పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అవుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా. అంటే జ్ఞానోదయం అంటే బయటకు వచ్చేసి చంద్రబాబుని పడగొట్టేసి వెన్నుపోటు వ్యవహారం చెప్పట్లేదు. ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్, మర్చిపోకండి, మీరు అందరూ మర్చిపోయారు, నేను మాత్రం గుర్తుపెట్టుకునే ఉన్నాను. అది ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు. ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు, గుర్తొచ్చిందా?
ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఎంత అయిపోయాడు, 11 సీట్లు అయిపోయాయి. ఇద్దరు నెగ్గారు. నెగ్గి ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో వెళ్తూ 2 మంత్రులు ఇచ్చారు. అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మాట ఏమన్నాడంటే, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఏమండి, అది ఇప్పుడు దాకా పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటండి? అలాగది చేస్తాడు, ఇప్పుడు చేస్తాడేమో ఎవడో తెలుసు. ఎందుకు కంగారు పడి అంటే 2వ రోజున వచ్చేస్తాడేంటి? ఎవడికి తెలుసు అతను ఆ మాట ఎందుకు, ఆ మాట ఎవడో అనిపించలేదు. ఆ మాట అనేటువంటి వ్యవహారం ఉందంటే చెక్లో ఉండండి. మీరేదో వచ్చేసాం, గవర్నమెంట్ నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేశారు కాబట్టి అన్నీ సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇందులో నాకు అర్థమైన మీనింగ్ కరెక్ట్ కాదు. నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది, రేపు మంత్రులు 3 రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటున్నాం, అతను అలాగా రావట్లేదు మేమే కూర్చుంటాం అన్నాడు అనుకో, ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి?